ఇక్కడ మాఘ పున్నమిలో పందిరి వేసి ఈయన పగిడిద్ద రాజుకు సమ్మక్క నాగులమ్మ ఇద్దరినిచ్చి పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి సమ్మక్కకు పుట్టినామ సారలమ్మ స్త్రీ బొమ్మ, ఇద్దరు వ్యక్తులు నాగులమ్మకు పుట్టిన వాళ్ళు జంపన్న ముయ్యన్న. అంటే అక్కడ పైన పగిడిద్ద రాజు సమ్మక్క నాగులమ్మల పెళ్లి జరిగితే సారలమ్మ జంపన్న ముయ్యన్నలు పుట్టినట్టు ఈ యొక్క పిల్లరు తెలియజేస్తుంది. కాకెడమ రాజు అంటే ఇప్పుడు సారలమ్మ భర్త, గోవిందరాజు భర్త అంటారు కానీ గోవిందరాజు భర్త కాదు, ఆయన బాబాయ్ అవుతాడు. ఈ కాక వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాణంతోని స్వయంవరంలా కళ్ళ గంతలు కట్టుకొని కాకి బొమ్మను కొట్టిన సందర్భంలో సారలమ్మకిచ్చి పగిడిద్ద రాజు సమ్మక్కలు సారలమ్మని కాకెడమ రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. అట్లా కాకా వంశం అనేది కూడా ఈ సందర్భం నుంచి వచ్చింది. ఇవాళ మనం దీని పూజారులు కూడా తలపతులు పూజారులు కూడా ఇక్కడ మనము కాకవారిని ఇక్కడ చూడొచ్చు. సారలమ్మ వారసులుగా మనకి ఈ గద్దెమైన పైన పూజలు వాళ్ళే చేయటం మనం చూస్తాం.